ఒకప్పుడు యూత్ లో విపరీతమైన ఆదరణ పొందిన క్రాఫ్ట్ బీర్ బ్రాండ్ బీరా 91 అయితే ఇదిప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కంపెనీ మాతృ సంస్థ B9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తన పేరులో చేసిన ఒక చిన్న మార్పు మొత్తం వ్యాపారాన్ని కుప్పకూల్చింది. దీంతో కంపెనీ అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయి భారీ నష్టాలు చవిచూసింది. ఐపీఓ కోసం సన్నద్ధమవుతున్న క్రమంలో బీరా 91 కంపెనీ యాజమాన్యం తమ పేరు చివర ఉన్న ప్రైవేట్ అనే పదాన్ని తొలగించి B9 బెవరేజెస్ లిమిటెడ్ గా మార్చింది. భారతదేశంలో మద్య నియంత్రణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ శాఖల ఆధీనంలో ఉంటుంది. కంపెనీ పేరు మారటంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని కొత్త సంస్థగా పరిగణించి పాత పేరుతో ఉన్న అమ్మకాలను పంపిణీ తక్షణమే నిలిపివేశాయి. కొత్త పేరుతో ప్రతి రాష్ట్రంలో ప్రతి రకం బీరుకు మళ్లీ కొత్తగా అనుమతులు, లైసెన్సులు, లేబుల్ రిజిస్ట్రేషన్లు పొందాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టింది. దీంతో బీరా 91 బీరు అమ్మకాలు నెలల తరబడి నిలిచిపోయాయి. డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో దీనివల్ల కంపెనీలు కోలుకోలేని దెబ్బతింది. పేరు మార్పు వల్ల లేబుల్ చెల్లని సుమారు 80 కోట్ల విలువైన స్టాక్ ను కంపెనీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు 22% పడిపోగా నష్టాలు 68% పెరిగి ₹748 కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం 638 కోట్లు కాగా నష్టం అంతకుమించి ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. జూలై 2024 నుంచి ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీనివల్ల కీలక మార్కెట్లలో కంపెనీ వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో దాదాపు 3 నుంచి 5 నెలలుగా ఉద్యోగాలకు జీతాలు, రియంబర్స్మెంట్లు, ఇతర చెల్లింపులు ఆగిపోయాయి. దాదాపు 250 మందికి పైగా ప్రస్తుత ఉద్యోగులు కంపెనీ వ్యవస్థాపకుడు CEO అంకుర్ జైన్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ బోర్డుకు, ప్రధాన ఇన్వెస్టర్లకు పిటిషన్ దాఖలు చేశారు. కార్పొరేట్ వైఫల్యం, పారదర్శకత లోపం, ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యం వంటి అంశాలను వారు పిటిషన్లో ప్రస్తావించారు. ఈ సంక్షోభం వల్ల దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన బ్లాక్ రాక్ వంటి సంస్థలు కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం. కంపెనీ తన ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా గత 15 నెలల్లో సిబ్బంది సంఖ్యను దాదాపు 50% తగ్గించింది. ఇక ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని అంకుర్ జైన్ అంగీకరించారు. పేరు మార్పు, లిక్కర్ పాలసీలో మార్పులు, నిధుల సమీకరణలో జాప్యం వంటి కారణాల వల్ల గత 18 నెలలుగా కంపెనీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. వ్యాపారాన్ని పునర్నిర్మించడం, ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టామని, త్వరలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ఒక విజయవంతమైన స్టార్టప్ కథ కేవలం ఒక చట్టపరమైన మార్పు వల్ల తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలోని కఠినమైన ఎక్సైజ్ నియమాల వల్ల కంపెనీ ఎలా కూలిపోయే దశకు చేరుకుందో చెప్పటానికి బీరా 91 ఉదంతం ఒక హెచ్చరికగా నిలుస్తోంది.